బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ పై సీఎం కేసీఆర్ వ్యూహం మార్చినట్టుగా తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తారన్న కొన్ని గంటల క్రితమే మైనంపల్లి హనుమంతరావు మంత్రి హరీష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మైనంపల్లి వ్యాఖ్యలు వైరల్ కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ మల్కాజ్గిరి అభ్యర్థిగా మైనంపల్లినే ప్రకటించారు. మరోవైపు మైనంపల్లి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి సీటు ఇచ్చిన మైనంపల్లి వెనక్కి తగ్గలేదు. అయితే మైనంపల్లి హనుమంతరావుపై వేటు పడే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఆయన స్థానంలో మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డికి టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. 2019లో మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసి రాజశేఖర రెడ్డి ఓటమి పాలయ్యారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ పై సీఎం కేసీఆర్ వ్యూహం మార్చినట్టుగా తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తారన్న కొన్ని గంటల క్రితమే మైనంపల్లి హనుమంతరావు మంత్రి హరీష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మైనంపల్లి వ్యాఖ్యలు వైరల్ కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ మల్కాజ్గిరి అభ్యర్థిగా మైనంపల్లినే ప్రకటించారు. మరోవైపు మైనంపల్లి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి సీటు ఇచ్చిన మైనంపల్లి వెనక్కి తగ్గలేదు. అయితే మైనంపల్లి హనుమంతరావుపై వేటుపడే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆయన స్థానంలో మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ కి టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. 2019 మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసి రాజశేఖర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. బుద్ధి చెప్తాను. మరి ఆ విధంగా ఏ విధంగా అతను రబ్బర్ చెప్పులతో వెల్బాస్టల్కి వచ్చిన రోజులు మరి మర్చిపోయాడు. ట్రంక్ డబ్బాతో వచ్చాడు. ఇవాళ ఏ స్థాయిలో ఉన్నాడు హరీష్ రావు అవన్నీ కూడా గమనించాలా. 100కి 100 పాళ్ళు హరీష్ రావుకు బుద్ధి చెప్తాను. ఈసారి అంటే నాకు టైం లేదు. మెదక్ కాన్సన్ట్రేట్ చేస్తాను, మల్కాజ్గిరి కాన్సన్ట్రేట్ చేస్తాను. తర్వాత సిద్దిపేటలో హరీష్ రావు అడ్రస్ లేకుండా చేస్తానని చెప్పి కూడా దేవుని మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. మైనంపల్లి హనుమంతరావు ఏదైనా మాట ఇస్తే మాట తప్పడు. హరీష్ రావును గద్దె దింపే వరకు, ఆయన దుకాణం బంద్ చేసే వరకు కూడా నేను నిద్రపోనని చెప్పి కూడా వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్ద ఎత్తున బుద్ధి చెప్తాను. మరి ఆ విధంగా ఏ విధంగా అతను రబ్బర్ చెప్పులతో వివాహాలకు వచ్చిన రోజులు మరి మర్చిపోయాడు. ట్రంక్ డబ్బాతో వచ్చాడు. ఇవాళ ఏ స్థాయిలో ఉన్నాడు హరీష్ రావు అవన్నీ కూడా గమనించాలా. 100కి 100 పాళ్ళు హరీష్ రావుకు బుద్ధి చెప్తాను. ఈసారి నాకు టైం లేదు. మెదక్ కాన్సన్ట్రేట్